సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద నంబర్ దట్ అపియర్స్ వన్స్ అండ్ ట్వైస్. సో ఓకే, ఇక్కడ నెంబర్ ఏదైతే వన్స్ అండ్ ట్వైస్ అపియర్ అవుతుందో, సో ఓకే, ఏ నెంబర్ అయితే ఇక్కడ వన్స్ అండ్ ట్వైస్ అపియర్ అవుతుందో ఆ నెంబర్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 అనేది 1 టైం రిపీట్ అయింది, 2 అనేది 1 టైం రిపీట్ అయింది, 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇది వన్స్ రిపీట్ అయింది, ఇది ట్వైస్ రిపీట్ అయింది. సో ఇలాగ మనం ఎలిమెంట్స్ రిపీట్ రిటర్న్ చేయాలి. సో ఓకే, దీనికోసం మనం ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాను, రైట్. ఐల్ సెలెక్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 1 ఎలిమెంట్ దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకొని దీని 1 అనేది ఎన్నిసార్లు యారేలో రిపీట్ అయిందో నేను లీనియర్ సెర్చ్ యూజ్ చేసి చెక్ చేస్తాను అనమాట. ఐ డూ ఏ లీనియర్ సెర్చ్ 1 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో నేను లీనియర్ సెర్చ్ యూజ్ చేసి చూస్తాను అనమాట. లీనియర్ సెర్చ్ యూజ్ చేసి చూస్తాను. దెన్ 1 అనేది ఎన్నిసార్లు అపేర్ అయింది, ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ అపేర్ అయింది. 1 ఈస్ అపేర్డ్ 2 టైమ్స్, 1 అపేర్డ్ 2 టైమ్స్. దెన్ ఐ మూవ్, దెన్ 1 అగైన్ 2 టైమ్స్ అపేర్ అయింది. దెన్ మూవ్ 2 అనేది ఎన్నిసార్లు అపేర్ అయింది, 2 అనేది 1 టైం అపేర్ అయింది. నెక్స్ట్ 3 అనేది ఎన్నిసార్లు అపేర్ అయింది, 3 అనేది 1 టైం అపేర్ అయింది. దెన్ ఐ మూవ్ 3 అగైన్ 1 టైం అపేర్ అయింది, తెలిసిందే. 4 అనేది 2 టైమ్స్ అపేర్ అయింది, 4 అనేది 2 టైమ్స్ అపేర్ అయింది. దెన్ 4 అనేది 2 టైమ్స్ అపేర్ అయింది, రైట్. ఇక్కడ లీస్ట్ అపేర్ అయింది ఏంటి అంటే, లీస్ట్ అపేర్ అయింది ఇక్కడ ఏంటంటే వన్స్ ఒక్కసారి అపేర్ అయింది 2, సెకండ్ ఎలిమెంట్. ట్వైస్ అపేర్ అయిన ఎలిమెంట్ ఏంటంటే, ఇక్కడ 3 అపేర్ అయింది, 4 అపేర్ అయింది, 1 కూడా అపేర్ అయింది. సో 1, 3, 4 ట్వైస్ అపేర్ అయ్యాయి, అండ్ ఓన్లీ 2 అనేది వన్స్ అపేర్ అయింది. సో దిస్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేసామంటే, టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. టైం కాంప్లెక్సిటీ ఎందుకు బిగ్ ఆఫ్ n స్క్వేర్ అంటే, ఇక్కడ నేను ఎలిమెంట్ దగ్గర పాయింట్ చేయడం కోసం నేను ఒక సింగిల్ ఐటరేషన్, ఒక లూప్ యూస్ చేశాను. అండ్ లీనియర్ సెర్చ్ చేయడం కోసం ఆ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ ఉందో లేదో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో అని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను లీనియర్ సెర్చ్ చేశాను. అందుకే టైం కాంప్లెక్సిటీ అనేది. నేను దానికోసం 2 లూప్స్ యూస్ చేశాను. కాబట్టి ఒకటేమో ఎలిమెంట్ని పాయింట్ చేయడం కోసం, ఇంకొకటేమో లీనియర్ సెర్చ్ చేయడం కోసం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్. సో నెక్స్ట్ మనం బెటర్ సొల్యూషన్ చూద్దాం. లెట్స్ సీ ది బెటర్ సొల్యూషన్. సో లెట్స్ సీ ద బెటర్ సొల్యూషన్ ఫర్ దిస్. సో బెటర్ సొల్యూషన్లో ఏంటంటే మనం హ్యాషింగ్ యూస్ చేస్తాం. వి యూస్ హ్యాషింగ్ ఇన్ ద బెటర్ సొల్యూషన్. సో హ్యాషింగ్కి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటో కనుక్కుంటాను. ఫస్ట్ స్టెప్లో నేను మ్యాక్స్ ఎలిమెంట్ ఏంటి, 4 ఈస్ మై మ్యాక్స్ ఎలిమెంట్ ఇన్ ది గివెన్ అరే, రైట్. 4 అనేది నా మ్యాక్స్ ఎలిమెంట్ అనమాట. తర్వాత నేను ఒక హ్యాష్ అరేని క్రియేట్ చేస్తాను. దిస్ ఇస్ మై స్టెప్ 2. ఒక హ్యాష్ క్రియేట్ చేస్తాను. అండ్ ఈ హ్యాష్ అరే సైజ్ అనేది మ్యాక్స్ ఎలిమెంట్ సైజ్ +1 ఉంటుంది. 4 + 1 5. ఇప్పుడు అరే సైజ్ ఎంత ఉండాలి, 5. 0, 1, 2, 3, 4, 5. 0, 1, 2, 3 and 4. This is the size of the array, that is max element +1, right? So okay, హ్యాష్ అరేని క్రియేట్ చేశాను. హ్యాష్ అరే క్రియేట్ చేసిన తర్వాత హ్యాష్ అరే నేను జీరోస్తో ఇనిషియలైజ్ చేస్తాను. దెన్ ఐ స్టార్ట్ ద ఐటరేట్ చేద్దాం అరేలో. సో ఓకే, 1. సో ఓకే, 1 అనే చోట నేను మార్క్ చేశాను. 1 అనేది 1 టైం. దెన్ ఐ మూవ్ 1 అగైన్ 1, ఇది 2 టైమ్స్. అగైన్ 1, ఇది 2 టైమ్స్. దిస్ ఇస్ 2 టైమ్స్. ఓకే, ఇలాగే రాద్దాం. దిస్ ఇస్ 2 టైమ్స్. 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. దెన్ ఐ మూవ్ 2 అనేది 1 టైం రిపీట్ అయింది. దెన్ ఐ మూవ్ 3 అనేది 1 టైం రిపీట్ అయింది. దెన్ ఐ మూవ్ 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. దెన్ ఐ మూవ్ 4 అనేది 1 టైం రిపీట్ అయింది. దెన్ ఐ మూవ్ అగైన్ 4 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఓకే, వన్స్ ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. హ్యాష్ అరేలో నేను ఐటరేషన్ చేశాను. అరేలో ఉన్న ఎలిమెంట్స్ అనేది హ్యాష్ అరేలో నేను ఐటరేట్ చేశాను. సో ఇప్పుడు నేను వన్స్ ఒక్కసారి రిపీట్ అయిన ఎలిమెంట్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ ఈ హ్యాష్ అరేలో. ఇక్కడ వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఏంటి, ఒక్కసారి 2 మాత్రమే రిపీట్ అయింది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. ఈ ఎలిమెంట్ అనేది నా ఆన్సర్, రైట్.
దిస్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, దిస్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో ఇలాగ మనం చేస్తాం. సో 2 అనేది మన ఆన్సర్. ఇప్పుడు మనం కోడ్ రాసి చూద్దాం. లెట్స్ ట్రై టు రైట్ ద కోడ్. సో స్టెప్ 1లో మనం అసలు ఏం చేసాం, స్టెప్ 1లో మనం మాక్సిమం ఎలిమెంట్ అనేది కనిపెట్టాం, రైట్? సో స్టెప్ 1లో ఏం చేస్తానంటే నేను మాక్సిమం ఎలిమెంట్ కనిపెడతాను. ఇప్పుడు మాక్సిమం ఎలిమెంట్ నేను 0గా ఇనిషియలైజ్ చేశాను. సో మాక్సిమం ఎలిమెంట్ నేను array of 0 సే, బికాస్ మనం ఫస్ట్ ఎలిమెంట్ నుండి ఐటరేట్ చేస్తాం కాబట్టి నేను మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు array of 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి నేను ఒక లూప్ రాసుకున్నాను. ఫర్ i ఈక్వల్స్ టు 0, i is less than n, లాస్ట్ ఇండెక్స్ వరకు ఐటరేట్ చేయాలి అరేలో. దెన్ ఐ సే maxi, నా maximum element is equals to max అనేది ఒక ఫంక్షన్ to find out the maximum element, and I say maxi comma array of i. సో ఇది మన మ్యాక్సిమం ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఇదేంటి, ఫస్ట్ మనం మ్యాక్సిమం ఎలిమెంట్ని కనిపెట్టలేదు, ఇది మన మ్యాక్సిమం ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక హ్యాష్ యారేని క్రియేట్ చేయాలి. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాం, హ్యాష్ యారేని క్రియేట్ చేసాం, రైట్? సో హ్యాష్ యారేని క్రియేట్ చేసాం కాబట్టి హ్యాష్ యారే సైజ్ ఏంటి, మ్యాక్సిమం ఎలిమెంట్ సైజ్ ప్లస్ 1, రైట్? మ్యాక్సిమం ఎలిమెంట్ సైజ్ ప్లస్ 1, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఎలిమెంట్ సైజ్ ప్లస్ 1, right? Okay, maximum element size plus 1 and initialized with zeros, and zeros తో ఇనిషియలైజ్ చేసాం ఈ array మొత్తం, హ్యాష్ array మొత్తాన్ని మనం zeros తో ఇనిషియలైజ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక లూప్ రాసుకుందాం. ఫర్ i ఈక్వల్స్ టు 0, i is less than n, i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఐటరేట్ చేస్తున్నానంటే హ్యాష్ యారేలో ఉన్న ఎలిమెంట్స్, అదే యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, యారేలో ఉన్న ఎలిమెంట్స్, సో ఓకే, యారేలో ఏ ఎలిమెంట్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో, వన్స్ రిపీట్ అయిందా, ట్వైస్ రిపీట్ అయిందా అని చెక్ చేయడం కోసం నేను హ్యాష్ యారేలోకి అన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను, రైట్? ఇన్సర్ట్ చేశాను అండ్ ఇంక్రిమెంట్ చేశాను. ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తూ ఇంక్రిమెంట్ చేస్తూ వచ్చాను. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు మనం ఒక్కసారి వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్, ఇక్కడ వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఏంటి, దిస్. సో ఓకే, వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఏంటి, 2. ఇప్పుడు నన్ను 2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 2 ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఇంకొక లూప్ రాస్తాను అనమాట. దెన్ అగైన్ ఐ విల్ రైట్ ఎ లూప్, దట్ ఈస్ ఫర్ లూప్ ఐ సే ఫర్ i ఈక్వల్స్ టు 0 అండ్ i to n, i is less than n, i ప్లస్ ప్లస్, ఐ విల్ ఇంక్రిమెంట్. దెన్ ఐ సే, నేను ఇప్పుడు నేను ఏం కనిపెట్టాలి, సింగిల్ వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ కనిపెట్టాలి. ఇక్కడ కండిషన్ రాద్దాం, ఇఫ్ హ్యాష్ of array of i is equal to 1, అంటే వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో వన్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేయమంటున్నా, రిటర్న్ దట్ వన్స్ రిపీటెడ్ ఎలిమెంట్. ఓకే, ఒకసారి రిపీట్ అయిన ఎలిమెంట్ని నేను రిటర్న్ చేయమని అడుగుతున్నాను. ఓకే, సో మనం 3 స్టెప్స్లో చేసాం. ఫస్ట్ మనం మ్యాక్సిమం 3 స్టెప్స్లో ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఫస్ట్ మనం మ్యాక్సిమం నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత దానిలో హ్యాష్ యారేలో మనం యారే ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం. తర్వాత మనం హ్యాష్ యారేలో ఉన్న ఒక్కసారి రిపీట్ అయిన ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ చేసాం. దట్ ఈస్ 2, రైట్? సో ఇది మన బెటర్ సొల్యూషన్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీని ఎలా చేద్దాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫర్ దిస్ లూప్ టైం కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ n, అండ్ తర్వాత దీనికి ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n, అండ్ దీనికి ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n 3n's, రైట్? బిగ్ ఆఫ్ 3n అనేది టైం కాంప్లెక్సిటీ. దెన్ వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ మ్యాక్సీ. ఎందుకు స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ మ్యాక్సీ? బిగ్ ఆఫ్ మ్యాక్సీ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఇన్పుట్. నువ్వు ఎంత ఇన్పుట్ సైజ్ ఇస్తావో it's depend on that input size. You should tell this to the interviewer. So okay, if ఒక arrayలో, if given arrayలో నెగిటివ్ నెంబర్స్ ఉండి అండ్ పెద్ద నెంబర్స్, అది కూడా లైక్ 10 to the power of 9, 10 to the power of 12, ఇలాగ పెద్ద నెంబర్స్ ఉండి నెగిటివ్స్ ఉన్నప్పుడు మనం హ్యాషింగ్ యూస్ చేయం. హ్యాషింగ్ అనేది పనిచేయదు. సో అలాంటప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామంటే మనం మ్యాప్ డేటా స్ట్రక్చర్ యూస్ చేస్తాం. మ్యాప్ డేటా స్ట్రక్చర్.
మ్యాప్ డేటా స్ట్రక్చర్. యూస్ మ్యాప్ డేటా స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యారే తీసుకుంటాను. ఒక అరే 1, 1 ఎనీ అరే ఏదో ఒక 2, 3, 3, 8, 8 ఓకే. ఇలాగ నేను ఒక అరే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక మ్యాప్ డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ 1 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 అనేది 1 టైం రిపీట్ అయింది. 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 8 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను మ్యాప్ డేటా స్ట్రక్చర్లో దీన్ని ఎలా రాస్తాం? సో ఐసే మ్యాప్ డేటా స్ట్రక్చర్ లాంగ్. ఎందుకు నేను లాంగ్ తీసుకుంటున్నాను? లాంగ్ ఎందుకు తీసుకున్నట్టే, ఇఫ్ ద యారే సైజ్ ఇస్ 10⁻⁹, 10⁻12 ఇలా ఇచ్చినప్పుడు యారే సైజ్ చాలా ఎక్కువ కాబట్టి దెన్ ఐ టేక్ లాంగ్ అనేది తీసుకుంటాను అనమాట. ఓకే, సో దీనికోసం ఒక లెట్స్ ట్రై టు రైట్ దిస్ ఇన్ ద కోడ్. సో మళ్ళీ ఈ లాంగ్ ఏంటి? ఎస్, దీస్ ఆర్ ద కీస్ అనమాట. వాట్ ఆర్ ద కీస్? దిస్ 2 ఈజ్ అ కీ, దిస్ 1 ఈజ్ అ కీ, దిస్ 3 ఈజ్ అ కీ, దిస్ 4 ఈజ్ అ కీ. ఇవన్నీ 1, 3, 2, 8, 2, 3, 1 ఇవన్నీ కీస్ అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం దీనికి సింపుల్గా ఒక కోడ్ రాద్దాం. దట్ ఈస్ I equals to 0. I'll go to up to the last element. Then map is equals to array of I plus plus. సో మ్యాప్లోకి ఇన్సర్ట్ చేస్తాం మనం ఎలిమెంట్స్ని. దెన్ నేను నెక్స్ట్ మ్యాప్లో ఐటరేట్ చేయాలి. దానికి నేను ఆటో ఐటరేట్ చేస్తాను. ఆటో ఐటరేట్ టు ద మ్యాప్. దెన్ ఐ సే if ఒక కండిషన్ రాస్తుంది, if iteration is second element is equal to 1, then I say return it first. సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. లెట్స్ ట్రై టు అనలైజ్ ది టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫర్ దిస్ ఈ స్పెసిఫిక్ లూప్ వరకు ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n లాగరిథమిక్ ఆఫ్ m. ఇక్కడ m అంటే ఏంటి? m అంటే ఏం లేదు, ఇది సైజ్ ఆఫ్ ది మ్యాప్. m ఈస్ సైజ్ ఆఫ్ మ్యాప్. మీరు ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈస్ m అని అన్నప్పుడు. సో m ఈస్ సైజ్ ఆఫ్ మై మ్యాప్. ఓకే, సైజ్ ఆఫ్ మై మ్యాప్. దెన్ నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఈ ఐటరేషన్కి ఎంత టైం కాంప్లెక్సిటీ? బిగ్ O ఆఫ్ n/2 + 1. బట్ వాట్ ఈస్ దిస్ n/2? n/2 అంటే ఏమంటే ఏ ఎలిమెంట్ అయితే ట్వైస్ రిపీట్ అయిందో, n/2 అంటే ఏ ఎలిమెంట్ అయితే ట్వైస్ రిపీట్ అయిందో. సో ఇట్ విల్ గివ్ ఏ ఎలిమెంట్ అయితే ట్వైస్ రిపీట్ అయిందో ఆ ఎలిమెంట్ని n/2 అనేది రిటర్న్ చేస్తుంది. 1 అంటే ఏ ఎలిమెంట్ అయితే ఒక్కసారి రిపీట్ అయిందో, అందుకే n/2 అనేది n/2 + 1 అని అంటాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎలా చేద్దాం, రాద్దాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్డ్ మ్యాప్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో యూస్ చేసింది ఆర్డర్డ్ మ్యాప్ కాబట్టి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n లాగరిథమిక్ ఆఫ్ m ప్లస్ ఇది బిగ్ O ఆఫ్ n/2 + 1. సో m అంటే చెప్పాను కదా, సైజ్ ఆఫ్ మ్యాప్. ఎస్, ఓకే, ఇది టైం కాంప్లెక్సిటీ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద స్పేస్? ఒకవేళ అన్ఆర్డర్డ్ మ్యాప్కి ఇది ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ. ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు అన్ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ. సో అన్ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ ద ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ అండ్ దిస్ ఈస్ ఫర్ అన్ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ. సో అన్ఆర్డర్డ్ మ్యాప్లో సమ్ టైమ్స్ అట్ వర్స్ట్ కేస్లో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n² అవుతుంది. బిగ్ O ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ ఎందుకు అవుతుందంటే ఇఫ్ ద array contains the extremely high values, చాలా హై వాల్యూస్ ఇచ్చినప్పుడు ద టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n² అవుతుంది. సో ఓకే, టైం కాంప్లెక్సిటీ అయిపోయింది. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అఫ్ కోర్స్ బిగ్ O ఆఫ్ n/2 + 1. ఓకే, బిగ్ O ఆఫ్ n/2 + 1. And the space complexity is big O of n/2 + 1 because we are storing the map, right? We are storing the map data structure. So the time complexity, space complexity here is big O of n/2 + 1. So the better solution, I hope you guys understand this.
సో ఇది చాలా ఈజీ, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అది అయిపోతుంది, చాలా ఈజీ. సో ఇంటర్వ్యూకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదంతా వద్దు, ఐ నీడ్ ఎన్ ఆప్టిమల్ సొల్యూషన్ అడుగుతారు, బికాస్ టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, రైట్? ఈ టైం కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేయమంటారు, రైట్? అప్పుడు మనకి ఆప్టిమల్ సొల్యూషన్ కావాలి కాబట్టి దెన్ వాట్ ఎగ్జాంపుల్ కెన్ ఐ టేక్? సో ఓకే, మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let me take this example. Okay. సో ఓకే, ఆప్టిమల్ సొల్యూషన్కి ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఓకే, ఆప్టిమల్ సొల్యూషన్కి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఆప్టిమల్ సొల్యూషన్ నేను ఏం చేస్తానంటే జార్ యూస్ చేస్తాను. ఆప్టిమల్ సొల్యూషన్ జార్. సో ఓకే, ఇఫ్ యూ డోంట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి, ఎందుకంటే జార్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను జార్ అంటే ఏంటో. ఇప్పుడు కూడా చెప్తాను వినండి. ఏ జార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ జార్ ఏ అంటే సేమ్ ఉంటే 0 వస్తుంది. ఒకవేళ ఏ జార్ ఏ అనేది 0 అవుతుంది. మళ్ళీ 0 జార్ ఏ అంటే ఏ ఆన్సర్. ఓకే ఓకే, దిస్ ఈజ్ సింపుల్గా చెప్పాను. ఓకే ఓకే, ఇప్పుడు మనం జార్ యూస్ చేసుకొని ఎలా చేయాలి? సో ఓకే, నేను ఫస్ట్ యారేలో ఉన్న ఎలిమెంట్స్కి జార్ చేస్తాను. 1 జార్ 2, 2 జార్ 3, 3 జార్ 3, 8 జార్ 8. ఇప్పుడు 1 జార్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. 3 జార్ 3 0 అవుతుంది. 8 జార్ 8 0 అవుతుంది. ఇప్పుడు 0 జార్ మొత్తం చేసి 0 జార్ 2 అవుతుంది. 0 జార్ 2, 0 జార్ 2 అంటే 2 అనేది వన్స్ అపియర్ అయింది. 2 అనేది వన్స్ అపియర్ అయింది. 2 అనేది వన్స్ అపియర్ అయింది, రైట్? సో ఇలాగ మనం ఆప్టిమల్ సొల్యూషన్ చేస్తాం. సో దీనికి క్విక్గా కోడ్ రాసుకుందాం. దట్ ఈస్ ఫస్ట్ జార్ ఈక్వల్స్ టు, ఫస్ట్ నేను జార్ ఈక్వల్స్ టు 0 అంటాను. సో ఓకే, దెన్ మనం సింపుల్గా ఐటరేట్ చేస్తాం యారేలో. ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఇస్ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. సో మనం సింపుల్గా యారేలో ఐటరేట్ చేస్తాం. దెన్ ఐ సే జార్ ఈజ్ ఈక్వల్స్ టు జార్ array of I elements. Say nothing but this is nothing but this. ఓకే, అంతే, ఏం లేదు. అన్ని ఎలిమెంట్స్ మనం జార్ చేస్తాం. జార్ చేసిన తర్వాత జార్ ఏదైతే వన్స్ అపియర్ అయిందో దాన్ని మనం రిటర్న్ చేసుకుంటాం. ఐ సే రిటర్న్ జార్. సో అంతే. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి, సో సిన్స్ వీఆర్ ఓన్లీ డూయింగ్ అ సింగిల్ ఐటరేషన్ ఇన్ ద యారే, మనం సింగిల్ లూప్ మాత్రమే యూస్ చేస్తున్నాం అండ్ సింగిల్ ఐటరేషన్ మాత్రం చేస్తాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వెక్టర్ స్పేస్. సో దిస్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. For this to find the maximum number that appears once and twice. Don't forget to solve the problem I have given.